డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీ కేసులలో ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి 35 లక్షల రూపాయల విలువైన 273 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ అమలాపురంలో ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర నేరస్తుడు పతివాడ లోవరాజును పట్టణ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు. ఇతని వద్ద నుండి 185 గ్రాముల బంగారు ఆభరణాలను 1750 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీరిని పట్టుకోవటంలో చొరవ చూపిన పోలీసులను ఎస్పీ రాహుల్ మీనా అభినందించి రివార్డును అందజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా ప్రాపర్టీ ఆఫెండర్స్ మీద మన డ్రైవ్ భాగంగా 3 ముద్దాయికి పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఒక క్రైమ్ నెంబర్ 198/2025 అమలాపురం టౌన్ పిఎస్లో జరిగిన ఒక హౌస్ బ్రేకింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తే మా వాడు ఒక సీరియల్ ముద్దాయి ప్రతివాడ లోవరాజు ఒకరికి పట్టుకున్నారు. అతను 70 పైన ఆఫెన్సెస్లో ఇప్పటి వరకు ఇన్వాల్వ్ అయ్యారు. 10 సారి అతనికి రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2024 ఏప్రిల్లో అతను జైలు నుంచి బెయిల్ మీద బయట వచ్చిన తర్వాత కూడా చాలా ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. ది ఆఫెన్సెస్ అంటే అమలాపురం టౌన్ పిఎస్లో 2 కేసెస్ ఉన్నాయి, పెనుగొండ పిఎస్లో 2 కేసెస్ అండ్ హయాత్ నగర్ హైదరాబాద్లో కూడా ఒక కేసు ఉన్నాయి. అతనికి మోడస్ ఆపరెండి ఏంటంటే అది ఒక వెపన్స్ అంటే ఇన్స్ట్రుమెంట్స్తో లాక్కి ఓపెన్ చేసి హౌసెస్కి దొంగతనం చేస్తున్నారు. సో అతని నుంచి వీ హ్యావ్ రికవర్డ్ అరౌండ్ 185 grams ఆఫ్ గోల్డ్ అండ్ అరౌండ్ 1750 grams ఆఫ్ సిల్వర్ అండ్ ఒక బైక్కి కూడా సీజ్ చేయడం జరిగింది. సో అది మిగతా డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాము. అది కాకుండా రెండవది ఇది రావులపాలెం టౌన్ పోలీస్ స్టేషన్ అండ్ ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో కూడా రీసెంట్గా చైన్ స్నాచింగ్ జరిగింది. మీకు కూడా గుర్తు ఉంటుంది దీని గురించి. 2 కేసులు అంటే ఆత్రేయపురంలో 241/2025 ఒక చైన్ స్నాచింగ్ కేసు అండ్ రావులపాలెం టౌన్ పిఎస్లో కూడా 416/2025 ఒక కేసు ఉంది. దీంట్లో మేము ఒక కొవ్వూరు మూర్తి ఒక ముద్దాయికి పట్టుకోవడం జరిగింది. అతని నుంచి కూడా మేము 49 grams ఆఫ్ గోల్డ్ అండ్ ఒక బైక్ సీజ్ చేసాము. టోటల్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ 6 lakhs. అది థర్డ్ మేము ఒక కొత్తపేటలో కూడా ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది. దీంట్లో కూడా మేము ఒక గంటి గౌతమ్ పేరుతో ఒక ముద్దాయికి పట్టుకున్నాము. దీని నుంచి కూడా 39 grams ఆఫ్ గోల్డ్ వీ హ్యావ్ రికవర్డ్. సో టోటల్ ఇన్ అబౌట్ అరౌండ్ 273 grams ఆఫ్ గోల్డ్ అండ్ 1750 grams ఆఫ్ సిల్వర్ అండ్ 2 bikes హ్యావ్ బీన్ సీజ్డ్. టోటల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ ఈజ్ అరౌండ్ 35 lakhs. సో ఇది మిగతా ముద్దాయి గురించి అండ్ వాళ్ళు ఇక్కడ నుంచి ఎట్లా అంతా జరిగింది అది డీటెయిల్డ్ ప్రెస్ నోట్లో మీకు ఇస్తాము. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ డిఎస్పీ అమలాపురం, డిఎస్పీ కొత్తపేట, ఆర్ ఇన్స్పెక్టర్స్ అమలాపురం టౌన్, ఇన్స్పెక్టర్ రావులపాలెం రూరల్, ఇన్స్పెక్టర్ CCS, our sub-inspectors from CCS who have been involved, and our head constables and constables who have done very good work. చాలా అంత డీటెయిల్డ్గా CCTVs అంతా అనలైజ్ చేసి వాళ్ళకి ఫాలో చేసి అంత టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దే హ్యావ్ apprehended these accused. So I want to congratulate my entire team. సో అట్లాగే ఫ్యూచర్లో కూడా ఐ వాంట్ టు అష్యూర్ ద పబ్లిక్ దట్ ఏమైనా దొంగతనం జరిగితే మేము గట్టిగా అంత ఎఫర్ట్స్ పెట్టి విల్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ ప్రాపర్టీ క్రైమ్స్ ఓవరాల్ reduce in our district. Thank you very much.